Hello guys, welcome to our first long video in our channel. Today's topic is what is test match. చాలా మందికి టెస్ట్ మ్యాచ్ అంటే ఏంటో తెలియదు. నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ లోపు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. సపోజ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అనుకుందాం. అండ్ ఇండియా 400 రన్స్కి ఆల్అౌట్ అయింది అనుకుందాం. ఫస్ట్ డే ఇండియా 400 రన్స్ చేసి ఆల్అౌట్ అయ్యాక తర్వాత ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసి 350 రన్స్కి ఆల్అౌట్ అయింది అనుకుందాం. ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ చేసి 400 రన్స్ చేసింది అండ్ తర్వాత ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసి 350 రన్స్ చేసింది. సో ఇండియా 50 రన్స్ లీడ్లో ఉంటుంది. తర్వాత ఇండియా బ్యాటింగ్ చేస్తుంది కదా, ఇండియా బ్యాటింగ్ చేస్తూ 250 రన్స్కి ఆల్అౌట్ అయింది అనుకుందాం. ఫస్ట్ చేసిన 400 అండ్ ఇప్పుడు చేసిన 250 కలిపితే 650. ఇప్పుడు ఆస్ట్రేలియాకి 651 రన్స్ చేయాలి. ఆస్ట్రేలియా ఆల్రెడీ సెకండ్ అండ్ థర్డ్ డేలో కలిసి 350 రన్స్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆస్ట్రేలియా టార్గెట్ 301 రన్స్. సో కాబట్టి ఆస్ట్రేలియా 301 రన్స్ చేస్తే ఈ మ్యాచ్ని గెలుస్తుంది. ఒకవేళ ఆస్ట్రేలియా 280 రన్స్కి ఆల్అౌట్ అయితే ఇండియా అప్పుడు 20 రన్స్ తేడాతో మ్యాచ్ గెలుస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా చేసింది 300 రన్స్ అండ్ చేసింది 280 రన్స్. సో ఇండియా 20 రన్స్ తేడాతో అప్పుడు విన్ అవుతుంది. డ్రా అంటే ఏంటి? ఒకవేళ ఆస్ట్రేలియా టార్గెట్ చేయకుండా స్లోగా ఆడుతూ టెస్ట్ మ్యాచ్లోనే 5 డేస్ కంప్లీట్ చేసినా సరే ఇంకా ఆడుతూ ఉంటే అప్పుడు దాన్ని డ్రాగా పరిగణిస్తారు. సో గైస్, టెస్ట్ మ్యాచ్ అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.